ఏమున్నా అడిగినప్పుడు చేసిస్తే నువ్వు మనసు గెలుచుకుంటావు. నా మనసు బాధ పెట్టినావు చాలా రోజుల నుంచి. నువ్వు ఇప్పుడు చేస్తున్నావు హ్యాపీలా, వదిలే ఎందుకు గెలుపుతావు అనవసరంగా దాన్ని ఇంకా డీప్గా. నా కోసం అంటే నేను తీసుకొచ్చాను, నీకు చెప్పబెట్టుకుని చికెన్ తీసుకొచ్చాను కాబట్టి చేస్తున్నావు. నేను చేస్తా వినోద్, తీసుకొని రా. మొన్న అడిగితావు కదా, ఆ ఫెయిన్ వారం అడిగితావు కదా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను చేసిస్తాను వినోద్ నువ్వు అనలే. నేను బలవంతంగా హెబ్రిని వదిలేసి తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత చేస్తున్నావు, వేరే ఆప్షన్ లేక. ఇంకా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగుండాలి మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ సూప్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడున్న వాతావరణంకి చల్లగా ఉన్నదనమాట. ఇంకా వేడి వేడి ఏమన్నా తినాలి అనిపిస్తుంది. వినోద్ అయితే మాత్రం ఒక 2-3 రోజులు అయింది చికెన్ సూప్ చేయ బేబీ అని. ఇంకా పాపని ఇడిసి వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొని వచ్చాడు అనమాట. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మాత్రానికి అల్లము, ఎల్లిపాయి, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, అట్లే వచ్చేసి పుదీనా, కొత్తిమీర జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మాత్రానికి అన్ని మిక్సీ పట్టుకొని వస్తామండి. ఇంకా ఇవన్నీ అయితే మాత్రానికి మిక్సీ అయితే పట్టుకొద్దామండి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఇందులోకి కొత్తిమీర వేసుకుందామండి, పుదీనా ఇవన్నీ ఇట్లా వేసిన తర్వాత జీలకర్ర, మిరియాలు, సునుకులు వస్తున్నాయి. ఇంకా నీళ్ళు అయితే పోసి మిక్సీ పట్టుకొస్తామండి ఇవన్నిటిని. మిక్సీ అయితే పట్టుకొని వస్తుంది అనమాట. ఇది స్మెల్ ఎట్లా వస్తుందంటే పానీపూరి పానీ ఉంటుంది కదా, అట్లా వస్తుంది అనమాట స్మెల్ అయితే. ఇంకా పొయ్యి అయితే అంటిద్దామండి. స్మెల్ అట్లే వస్తుంది నాకు కూడా. వానలు అయితే పడుతున్నాయి అబ్బా మా సైడ్ అయితే. మీ సైడ్ వానలు ఉన్నాయి లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో నిన్న సాయంత్రం నుండే వానలు రావడము. కొన్ని కట్టలు తీసి పెట్టింది కదా పొయ్యి, ఇంకా బాగా అంటుకుంటుంది అని నమ్మకంతో వచ్చానే. అన్ని కట్లలో నానేవి నేను వానకి. వానకి ఫ్రీ అంటుకోక దండలాడుతుంటే మీరు అంటుకున్నాయి. సక్సెస్ఫుల్గా అగ్గిపెట్టి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, కానీ ఇది అంటుకోలేదు. భారతి మళ్ళీ ఏం చేస్తుంది, వీళ్ళమ్మని అరుస్తున్నానని నన్ను కొట్టడానికి వచ్చారనమాట. మీ నోరు లేదంటే చూసే వాళ్ళు కూడా నమ్మరు. నా మీదే 1000% తమరు ఉపయోగించేది పవర్. ఏమే మీ ఇల్లు ఎవరు కాదండ్రి. నువ్వు గట్టితోలా పెద్దగా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అది కష్టం మీద పెయ్యి అయితే అంటుకునింది. ఈ పెయ్యి ఎంతసేపు ఉంటుందో తెలియదు కాబట్టి భారతి కాస్త త్వరపడితే మంచిది. తొందర చేస్తాను. నీళ్ళు అయితే పోస్తామండి. ఫస్ట్ అయితే గాలి ఎక్కువ అదే సొమ్ము నిండా నీళ్ళు అయితే పోసాను. ఇంకో సొమ్ము నిండా అయితే నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇంకా ఇట్లా నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఇక యాలక్ గుడ్డలు, లవంగాలు, చెక్క వేసుకుందామండి నీళ్ళల్లోకే. తర్వాతకి వచ్చేసి బిర్యానీ ఆకు, పసుపు నీళ్ళల్లో ఆకు మీద వేస్తే ఈ గాలికి ఏమో ఇక ఉప్పు. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇవన్నీ వేసిన తర్వాత
ఇట్లా కలిపి ఇంకా మూత అయితే పెడదామండి. ఎసురైతే కాగని. ఓ మమ్మీ చూపియాలాగా గాలి ఎక్కువ అది మళ్ళీ గుడ్డు గుడ్డు కాదు అసలు వాన వస్తుందేమో ఉన్నగా పడుతూనే ఉన్నాయి. పడితే పనిలే ఎంత వాన వచ్చినా ఫేఆర్ ఫోన్ చూడు అదే అవి పెడతాను మంట. భారతి నన్ను మొన్న ఏమంటే దీన్ని వాన పడేటప్పుడు తాగితే బాగుంటుందేనే. ఇప్పుడు వాన పడుతుందేమో టెన్షన్ పడుతుంది. మరి యాది కరెక్ట్ యాది సిక్కో కాదు. వాన పడితే ఏం కాదు, చేసినాక రావాల వాన. మరి స్విచ్ బంద్ చేసి వస్తే అయిపోయి కదా అంతవరకు. ఏం స్విచ్? వాన స్విచ్. ఏం మాట్లాడతావో నీకు అర్థం కాదు. మరి మన ఇష్టం వచ్చినప్పుడు పడే కదా. ఏమన్నా అట్లా ఆప్షన్గానే ఉంటే అట్లాగానే ఉండే. ఇటు పడద్దు అక్కడ పడద్దు కదా. గాలే ఎక్కువదే మాడం అక్కడ చుట్టయ్యేది ఆ చంప అయ్యేది మాన కాదు. వినేది ఈ రోజు కూడా మీ అమ్మకి కలిగింది వేరే సో కాగండిలే. ఇంకా మొత్తానికి అయితే ఎసరు అనేది కాగుతున్నది అనమాట. ఈ టైంలో చికెన్ అయితే వేసుకోవాలా. ఇంకా నేనైతే చికెన్ అనేది కడిగి తీసుకున్నాను చూడండి. ఇంకా ఇప్పుడైతే చికెన్ వేసుకుందామండి ఇందులోకి. ఒక్కొక్కరు ఒక్కోలాగా వేసుకుంటూ ఉంటారనమాట. ఇది నా స్టైల్ చికెన్ సూపు. ఇంకా ఇప్పుడైతే మనము ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా, అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు, తర్వాతకి వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందాం. ఇదే చూడండి మాస్టర్ సూప్ కి జాగ్రత్తగా దీన్ని లైన్ చేసుకున్నాండి ఫస్ట్. నాకు తెలిసి ఇప్పుడు ఇది వేసిన తర్వాత సూప్ కలరు మారిపోయింది, సూప్ టేస్ట్ కూడా మారిపోతుంది చూడండి. చాలా బాగుంటుంది ఈ వాతావరణంలో చేసుకున్నాను. ఇంకోటి వాతావరణం అనే కాదు, కొంచెం నోటికి రుచి లేనప్పుడు, దగ్గు, జ్వరం, పడిశము అట్లున్నప్పుడు ఇట్లాంటిది చేసుకొని తింటే గొంతుకు కూడా ఆరాం అనిపిస్తుంది అనమాట. ఏమన్నా గంటాడిపోయి బాగా మనకు బాగుంటుంది చూడండి. అబ్బా వినోద్ చాలా రకాలుగా చికెన్ సూప్ చేసుకుంటూ ఉంటారు. నేను చేసేది ఇది ఒక టైపు, కొన్ని రకాలుగా కూడా ఉన్నాయి అబ్బా చికెన్ సూప్లు. అట్లా కూడా ట్రై చేయండి, ఇట్లా కూడా ట్రై చేయండి. కానీ ఇది మాత్రం సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే, ఏమి బయటవే కొనాల్సిన అవసరం అయితే లేదు. పుదీనా ఒక్కటే మనకి ఎప్పుడు ఉండదు అనమాట. ఏమన్నా బగారా అన్నం అట్లాంటివి చేసుకునేటప్పుడు మాత్రమే మన ఇంట్లో పుదీనా ఉంటుంది. కొత్తిమీర అయితే మాత్రం ఎప్పటికీ మన ఇంట్లో ఉంటుంది. ఇక తర్వాతకి అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఇంకా చికెన్ అయితే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చికెన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు ఒక్కసారి ఇట్లా చికెన్ సూప్ ట్రై చేయండి అబ్బా. ఇది మెయిన్ మా ఇంట్లో పరిచయం అయింది ఎప్పుడంటే ఫ్రెండ్స్, నేను డైట్ గీట్ అని ఏదో తిక్కి చేస్తుంటాను అనమాట. ఆ టైంలో ఇది నాకు పరిచయం అవ్వడము. సో ఎందుకో ఈరోజు వాతావరణాన్ని బట్టి, ఈరోజు కాదులే ఒక వారం పైన నేను అడగబట్టి చెయ్యి బేబీ చాలా రోజులు తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది అలా. కానీ ఈరోజు చేసింది మొత్తానికి. కానీ ఇప్పుడు చేయడమే మంచిది, ఇంకొంచెం తాగుతావు. ఏమాయిరా చికెన్ సూప్ ఉండు, దాన్ని చూడాలనిపిస్తుంది నాకు. పొంగుతున్నదిగా బాగా ఉడకబట్టేది. విన్నది ఉడకని ఏది పొంగుతుంది, అందుకోసం కొంచెం తెరిచాను. యాక్చువల్గా ఇది కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది చూడండి. కాకపోతే నేనే కోరి మరి పేమెంట్ చేయించుకుంటున్నాను, ఎందుకంటే ఆ రుచి వేరు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను వాన వస్తుందేమో, చాలా హ్యాపీగా ఉంటుంది పైన చిట్టిగా అనుకుంటే. నేను అనుకున్నట్టు చిట్టి వాన పడుతుంది ఆఫ్ అవుతుంది. కానీ ఇది తొందరగా అయితే బాగుంటుంది. పైకి వచ్చినాక దీని టెన్షన్ ఎక్కువ. ఇది పొయ్యి ఆరిపోవడము, పొంగడము, మంట ఎక్కువ పెడితే పొంగుతున్నది, మంట తక్కువ పెడితే పొయ్యి ఆరిపోతున్నది. ఆ ససాల్లో ఉండేదానికి కట్లు పొయ్యి. కాబట్టి భారతి కొంచెం అటు ఇటుగానే ట్రై చేస్తుంది, కొంచెం తనలాడుతుంది.
నా కోసం కాదులే, నువ్వు కానీ తింటావు. అంటే అడిగింది నువ్వే కదా. అడిగింది నేను అడిగినప్పుడు చేస్తే లెక్క. నేను అడిగి 15 దినాలు ఎప్పటికైనా కానీ అడిగింది నువ్వే నో, కదా. ఈ రోజు నేను ఫోర్స్ చేసినందుకు చేసినావు, అందులో అనుమానం ఏమీ లేదు. కాదు వినోద్, నేను చెప్పా పెట్టకుండా ఈ రోజు చికెన్ నాకు తీసుకొచ్చాను ఏది కాబట్టి తినాలనిపించదు. చేస్తున్నావు. చెప్పేది ఈ రోజు నాకు ఏమి తినాలనిపించదు. ఇంట్లో ఉండేది ఏదో ఒకటి ఉత్తపప్పు కానీ బువ్వు కానీ తింటాను, ఊరుకుంటాను. నీకు తినాలనిపించదు కాబట్టి, నీకు తాగాలనిపించదు కాబట్టి చేసేనే. నాకు తినాలనిపించింది ఇంట్లో వండాలి, నాకు భార్య ఉన్నది కాబట్టి. వండుతాను కదా. ఎప్పుడు వండాను 8 రోజులు అది అడిగి. ఇప్పుడు నీకోసమే కదా చేసింది. నేను ఇప్పుడు నీకోసమే కదా చేసింది. అవునా, నా కోసమేనా? నీకోసమే కదా. నేను ఆల్రెడీ అంటే నువ్వు వద్దంటుంటే ఫోన్ చేస్తే నేను తీసుకొని వచ్చిందని చేస్తున్నా, వేరే ఆప్షన్ లేక. అబ్బా, ఇంకా నువ్వు అట్లా అంటే నన్ను ఎట్లా అనేది ఏం లేదు. అదే మరి ఏమి ఎప్పుడు తీసుకొని రావద్దు అనుకోసం అని చెప్పింది. ఇప్పుడు సంగతి చెప్పు, ఇప్పుడు సంగతి చెప్పు. ఏం లేదు, మొన్న ఏమనూరుకి తిరుగుతుంది కదా, ఇంక వద్దులే వినోద్ ఈ రోజు. ఏంటి కన్నా తిరిగి ఇంటికి వచ్చి నాకు తింటాం కదా, తినే తిరుగుతున్నా అడిగింది చేయొచ్చు కదా. మీరే చెప్పండి, ఎక్కడికైనా కానీ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత చక్కగా వంట చేయాలి, ఏదైనా పని చేయాలంటే నేను అస్సలకి చేయాలనిపించదు. నేను అదే చెప్తున్నాను. ఏం చెప్తివి నన్ను అనేది చెప్తాను. అదే ప్రయాణం చేసి వచ్చేమే, పనుల్లో చేసి వచ్చాము కాబట్టి కుదరదు. ఏమున్నా అడిగినప్పుడు చేసిస్తే నువ్వు మనసు గెలుచుకుంటావు. నా మనసు బాధ పెట్టినావు చాలా రోజుల నుంచి. నువ్వు ఇప్పుడు చేస్తున్నావు హ్యాపీలా, వదిలే ఎందుకు గెలుపుతావు అనవసరంగా దాన్ని ఇంకా డీప్గా. మరి నువ్వు ఏంటి కరుస్తున్నావు? ఇప్పుడు నీకోసం చేస్తున్నాను కదా. నా కోసం అంటే నేను తీసుకొచ్చాను, నీకు చెప్పబెట్టుకుని చికెన్ తీసుకొచ్చాను కాబట్టి చేస్తున్నావు. అట్లా నేను చేస్తా వినోద్, తీసుకొని రా, మొన్న అడిగితే కదా, ఆ ఫెయిన్ వారం అడిగితే కదా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను చేసిస్తాను వినోద్. నువ్వు అనలే, నేను బలవంతంగా హెబ్రిని వదిలేసి తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత చేస్తున్నావు, వేరే ఆప్షన్ లేక. ఇంకా మరి అట్లా నాకు ఏంటి ఫోన్ చేసేది ఎంత తేవాలా అని. నువ్వు వద్దన్నా అనుకున్నా తీసుకొస్తుంటే నేనే చేసుకుంటుంటే అవసరమైతే ఇంకా అది ప్రిపేర్ అయ్యే డైరెక్ట్ చికెన్ షాప్ కాడ నుంచి చేయడం నీకు ఫోను. మొన్న కూడా మొన్న వెయిట్ చేసి అంత తొందరగా రియాక్ట్ అవ్వకూడదు కదా. ఎట్లా కూడా ఉంటుంది, నువ్వే అంటావు కదా. వండుకుందులే, ఇప్పుడు నుండి వండుకుందులే. 2 రోజులు కాదు, వారం వరకు వీడియో అయ్యలేదు. వినోద్ కాదట అప్పుడు వండుకుందు. అవునా, వండుకుందు అను రోజు అని దయచేసి నేను రోజు వండుకుంటా. రోజు వండుకుంటావా? ప్రతిరోజు వండుకుంటే ఆ కిచెన్ నేను ఎంత అందంగా వారం వరకు చిల్లపలంగా అట్లా పెట్టుకుంటాను. వారం రోజులు నీట్గా చేసుకుంటాను. నువ్వు ఒక్క వంట చేసుకుంటావు అనుకో, గ్యాస్ కట్టాలా, సామాన్లే యాడవేడవే. అది నూనె యాడుంటే నూనె యాడే ఉంటుంది, కారం డబ్బు యాడుంటే డబ్బోతాను ఉంటుంది, మూతోతాను ఉంటుంది. నీ సంసారం అట్టుంటుంది. నా లెక్క నువ్వు సర్దలేవు. నేను వంట అయిపోయిన తర్వాత జరుపుతాను, నువ్వు వారం రోజుల తర్వాత జరుపుతావు. అంతే కానీ నీకు కూడా బాగాలేవు అప్పుడు పనికి చేయాలనుకోసాను. నేను అడిగింది ఎందుకు చేయవు, అందుబాటులో ఉంది కదా. ఇప్పుడు నువ్వు చేసావంటే ఒప్పుకో, నేను చేయించుకున్నాను నీతో. ఎట్లయినా కానీ నీకు చేయించుకున్నా, నాతో నువ్వు చేయించుకున్నా, ఇది నేను నీకు చేసినా, నువ్వు అడిగిన దానికే నేను చేసింది. అర్థమైనా నన్ను మాట్లాడింది? అర్థం కాకూడదనే చెప్పేవి, అర్థమైలేదు. అట్లా అది కాదు. ఇప్పుడు నువ్వు చేయించుకున్నా, ఇది నీకోసం నేను చేసిన. నువ్వు చేసి ఇవ్వడం వేరు, నేను నీతో బలవంతంగా చేయించుకోవడం వేరు. బలవంతంగా ఏం చేయించుకోలేవులే కానీ నన్ను చేశాను ఇప్పుడు నీకోసం. నువ్వేనికి బలవంతం చేయించావు ఇప్పుడు. సరేలే, నువ్వు అన్నది కరెక్ట్. మరి బాగా ఉడుకు పట్టింగ్. ఉడుతుంది. అమ్మో కెమెరా. చికెన్ ఇంకో సూప్ అంటే సూపే చూడే. ఇంట్లో ఉన్నదంతా చేసుకుంటే అబ్బా మూతి ముచ్చుతాను. ఉప్పు సరిపోయేదే. ఇంకా మొత్తానికి అయితే మాత్రానికి చికెన్ సూప్ అయితే ఇంకా కొద్దిసేపు ఉడికించుకొని తిప్పడమే చూడండి. ఇంకా అన్ని వేసేటివి అయిపోయేవే, ఏమీ లేదు. ఇంతే సింపుల్ గానే చూడండి. ఇంకా కొద్దిసేపు ఉడికించుకొని తిప్పుకుందామండి. ఇంకా మొత్తానికి అయితే చికెన్ సూప్ రెడీ అయింది. ఇక బాగుంటుంది వీడియో. తిందామండి, తాగుదామండి, తిందామనే వస్తుంది చూడు విన్నది నా నోటికి. దిగుతాను అండి, ఆడు కూర్చుందాం పండి. వద్దులే వినోద్ అనుకుంటా అట్లే సునుకులు కూడా స్టార్ట్ అయ్యేవే.
ఇది ఆనే ఏం తనలాడుతావు ఎబ్బు చేతి మీద వేసుకుంటుంది తిరిగా అంత పెద్ద గిన్నెలు తెచ్చేదే రా ఉంటే ఉండే కానీ ఇట్లుంటేనే బాగుండేది. ఇంకో దాంట్లోకి వేస్తాను. నీకు కూడా వేస్తాను మా. నీకు వేరే దాంట్లోకి వేస్తాను, పెద్ద దాంట్లోకి. ఇంకా రావినా పిల్లలకి పెద్ద దాంట్లోకి వేసిస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక చికెన్ సూప్ అయితే చేసిన భారతి ఎంత అసలు పర్ఫెక్ట్ కుదిరింది ఇది సూప్ అయితే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ టైం నేను అడిగినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చేస్తే ఎక్కువ సలపాగా చేస్తుండే, లేదంటే ఎక్కువ గట్టిగా చేస్తుండే. ఈ మధ్యన బాగా నేర్చుకునింది అనమాట. సో తర్వాత నిదానంగా బాగా చేయడం నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుదిరేదంటే చారా అంత సలపాగు లేదు, అంత మంది లేదు, కరెక్ట్ అనమాట. ఇక నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు అసలు స్పూన్ అవసరం లేదు ఎక్కువ మాట్లాడితే నాకు. నాకు కూడా స్పూన్ అవసరం లేదు. బాగుంది వినర్. యాదలే నీకోసమని మాది కూడా కొంచెం నోరు సప్పగా ఉండే. అదిరిపోయిందంటే అదిరిపోయింది ఫ్రెండ్స్, సూపర్. ఇంకా ఇంకోటి మీరు గమనిస్తారో లేదో, దీంట్లోకి చుక్క నూనె వేసలేదు భారతి. అంటే నేను వేద్దని చెప్పింది అనుకోండి అప్పటి నుంచే. సో ఎప్పుడు సూప్ చేసినా నూనె వేయదు, కానీ దగ్గర నుంచి చూస్తే నూనె ఉన్నట్టు కానీ వస్తుంది దీంట్లో. అది చికెన్ నూనె వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో అసలు అదిరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. తాగి వినదు గట్టి పెట్టినవా. ఎమ్మలు షీ అంటారు. అట్లా తీసుకో తిను. ఏదనా ఎంజాయ్ చేసుకుంటే తాగుతున్నా, రిలాక్స్గా ఉండు. మీరు ఏమన్నా అనుకోండి, ఈ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు, అసలు ఇది ఏంటి పనికి వస్తుంది, ఏంటికి వెళ్ళా అనుకుంటే ఏ వంటలు లేకన్నా బాగా చేసేటప్పుడు నాకు ఎందుకు నష్టం, ఎందుకంటే తీసేస్తుంటే ప్లాస్టిక్ దాన్ని. ఈ ఆకు కరెక్ట్గా పనిచేసిందంటే సూపులోనే నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ నుంచే సూపులో నాంతుంది, ఉడుకుతుంది. నాకు అనిపించింది మళ్ళీ దీన్ని ఎట్లా వాడాలో తెలిసిన సంగతి కాదు, మాకు తెలియదేమో మేము ఆకుని ఎట్లా వాడాలో, కానీ దీని పర్ఫెక్ట్ యూజ్ అయితే నాకు ఈ సూప్ చేయడమే అనిపించింది నాకైతే. అయ్యా వినా, నువ్వు కోరుకున్నట్టు సునుకులు కూడా చెప్పాయి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. చికెన్ సూప్ అయితే మాత్రానికి చాలా బాగుండేది, సింపుల్గా చేసుకోవచ్చు చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుండేది. అందులో వచ్చి ఈ వాతావరణంకి అయితే ఇంకా బాగా నచ్చింది మాకైతే. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. కనుక లైక్ చేయండి, ఇంకా కొత్త లేరండి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం.